ఇద్దరు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు. విజయవాడ నుంచి లైవ్ లో చూద్దాం. ఆ రోజు 75 రూపాయలు 200 చేస్తే బ్రహ్మాండం అనుకున్నాం. కానీ 200 1000 రూపాయలు చేసినాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలో మీరు ఒక్కసారి ఆలోచించండి అని చెప్తున్నాను. 5 రెట్లు పెంచి మీ జీవితాల్లో అందరికీ కూడా పట్టెడు అన్నం తినేటువంటి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ చంద్రన్న కానుక కానివ్వండి, చంద్రన్న తోప కానివ్వండి, లేదా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజులు రీఎంబర్స్మెంట్లో ఇదిలాగా విత్తలవిడిగా కాకుండా కరెక్ట్గా సరైనటువంటి వాళ్ళకి అందేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనతను నేను చెప్పక తప్పదని చెప్తున్నా. నాకేం ముఖప్రీతి కోసమో లేదు ఇంకో దానికోసమో కాదు. నేను ఏనాడు కూడా వాటి మీద విమర్శించరా. ఆ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏనాడు కూడా నేను నోరు పెట్టడంలా. డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేదా వాళ్ళ అమరావతికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతాం కానివ్వండి, ఇంత లోటు బడ్జెట్లో ఆ రోజున ఫ్యాను కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. విమర్శించే వాళ్ళకు కూడా ఏం చేయాలో అర్థం కాకుండా వక్ర భాషలతో మాట్లాడుతున్నారని చెప్పేసి నేను చెప్తున్నా. వాళ్ళ ఉన్న ప్రతిపక్షం గురించి నేను ఒక్క మాట చెప్పాలా. వారికి అవగాహన లేదు. ఆయన సీనియర్ కాదు, ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళకి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళ దందాలు నడవటం. దానికి అనుగుణంగా దేనికి డెవలప్ అయ్యేటువంటి అమరావతి క్యాపిటల్ని ఏ విధంగా అడ్డుకోవాలా, ఏ విధంగా అమరావతిని రానికుండా చేయాలా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే రానికుండా చేయాలా, ఎవరితో వ్యాజ్యం వేయించాలా, హైకోర్టులో ఏదైతే చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. నేను అందునే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీది. ఆ అమరావతి వాళ్ళేదో మేము వచ్చామని మిమ్మల్ని బలపరచడం కాదు. మీ అంతరికి మీకే జనాలు మీకు ఓట్లేసి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా గెలిపించారు, మీకు అంగుగా నిలబెట్టారు. మీరు ఊ అంటే ఊఏ, ఆ అంటే ఆనే. కాకపోతే మేమంతా కూడా మీకు ఒక రక్షణ కవచం లాగా. వాళ్ళ అమరావతి చంద్రబాబు గారిది, అమరావతి మనది. అమరావతికి రక్షణ కవచం లాగా రక్షణ గోడగా ఉండి ఈ రాబోయే భవిష్యత్ తరాలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, రాబోయే భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటిది మన రాజధాని అమరావతి.